జయశంకర్ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. భూపాలపల్లి మండలంలోని రామ్నాయక్ తాండా, కోంపల్లి, గూడాడ్పల్లి, గొర్లవీడు గ్రామాల్లో ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ అభ్యర్థి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించారని ఎమ్మెల్యే కోరారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలే పాలకులని, ప్రజా సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే గంటా తెలిపారు. ఈ రోజు గొర్లవీడు కాసింపల్లె రోడ్ అంతా కూడా రోడ్డు కింద బొంగబడి రోడ్లన్నీ దిగి ఈ రోజు అన్నమో రామచంద్ర అని రైతులు ఏడుస్తుంటే నీకు 7 నెలల పాలన ఇంకా ఉంటే నీ ముఖ్యమంత్రి చనిపోయిన దగ్గరికి రావు, ఊరు మునిగిన దగ్గరికి రావు. నువ్వు అధికారంలో ఉండి 124 చెరువులు తెగి రైతులంతా 3 పంటలు పండించుకోక ఇబ్బంది పడుతుంటే నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత 124 చెరువులకు 39,90,00,000 తెచ్చి పోయిన వానకాలం, పోయిన వేసంగి, ఈ వానకాలం పంట పండియడమే కాకుండా మీ గొర్లవేడు నుంచి కాసింపల్లె రోడ్డు కూడా బొంగులు పడితే ఇలాంటి రోడ్లు 100 కోట్లు తెచ్చాను. మీ గ్రామ రోడ్డు కూడా 360 లక్షల రూపాయలు మంజూరు చేసి రాయేశాను.